హాయ్ అండి అందరికీ. మనం రీసెంట్గా సోడియం అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో మెటల్స్ అండ్ మెటలిక్ కాంపౌండ్స్ కోసం నెక్స్ట్ ఏంటంటే సెకండ్ టాపిక్ కాల్షియం అండి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జిప్సం కోసం ఇచ్చాడు. జిప్సం అనేది ఏంటంటే మనకి అది కాల్షియం సల్ఫేట్ యొక్క మినరల్ అనమాట. నేను మీకు మినరల్స్ కోసం ఆల్రెడీ చెప్పాను. సో కాల్షియం సల్ఫేట్ యొక్క మినరల్ అనమాట జిప్సం అనేది. ఈ జిప్సం ఫార్ములా ఏంటంటే మనకి CaSO4 2H2O అనమాట. ఈ CaSO4 2H2O కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అని చెప్పి దీన్ని అంటాము. సో ఇందులో మనకి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. జిప్సం కంటైన్స్ డాష్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిస్టలైన్ వాటర్. చూడండి మనకి ఇందులో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఎన్ని ఉన్నాయండి? 2H2 అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. నెక్స్ట్ 935 వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ లైమ్ వాటర్. చూడండి మనకి ఇక్కడ లైమ్ వాటర్ యొక్క కెమికల్ నేమ్ చూడండి మనకి యాక్చువల్గా లైమ్ వాటర్ అంటే ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అండి. లైమ్ వాటర్ అంటే ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఫార్ములా ఏంటంటే మనకి CaOH2 అనమాట. CaOH2 కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం లైమ్ వాటర్. చూడండి దేనికి ఏమంటున్నామో మీకు ఇవి ఇంపార్టెంట్ బిట్స్ గుర్తుంచుకోండి. కాల్షియం హైడ్రాక్సైడ్ మనం లైమ్ వాటర్ అని చెప్పి చెప్తాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, సెకండ్ అమ్మోనియం, నెక్స్ట్ థర్డ్ సోడియం. సో ఫోర్త్ వన్ ఏంటి మనకి డి ఆప్షన్ కాల్షియం హైడ్రాక్సైడ్ కదండి. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ 936 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ కాల్షియం విత్ వాటర్. చూడండి కాల్షియం అనేది మీకు వాటర్తో రియాక్షన్ అనేది జరిపినప్పుడు ఏది ఇందులో ట్రూ కాదని చెప్పి అడుగుతున్నాడు. చూడండి మీకు ఎప్పుడైనా కాల్షియం అనేది మీకు వాటర్తో రియాక్షన్ ఇచ్చేటప్పుడు అంటే రియాక్ట్ చెందేటప్పుడు మీకు ఏమవుతుందంటే అది కాల్షియం హైడ్రాక్సైడ్. ఇప్పుడే మనం చూసుకున్నాం కదా కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్పి. సో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్తో పాటు మీకు ఇంకా దేన్ని ఇస్తుందంటే హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుందండి. సో ఇలా రిలీజ్ చేసేటప్పుడు మీకు ఏంటంటే అక్కడ హీట్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది కదండి. ఆ హీట్ అనేది చాలా లోగా ఎమిట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి వాటికి ఏమంటామంటే మనం సో ఇక్కడ మనకి ఇంటెన్సిటీ ఆఫ్ రియాక్షన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఇందులోని మనకి చాలా తక్కువగా ఉంటుందండి. సో అలాంటి ఆప్షన్ ఏముందంటే ఇక్కడ ఏ అనమాట. 936 నెక్స్ట్ 937 జిప్సం is చూడండి. జిప్సం ఏంటంటే మనకి అదొక సెడిమెంటరీ రాక్ అండి. జిప్సం అనేది ఏంటంటే మనకి అది సెడిమెంటరీ రాక్, నార్మల్ సెడిమెంటరీ రాక్ కదా అది, అంటే ప్రెసిపిటేటెడ్ సెడిమెంటరీ రాక్ అనమాట జిప్సం అనేది. సో చూడండి ఇక్కడ ఆప్షన్ మనకి ఎక్కడ ఉందంటే సి. నెక్స్ట్ 938 వాట్ వుడ్ బి ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం ఫాస్ఫేట్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటంటే Ca3PO4 అండి. Ca3PO4 కాల్షియం ఫాస్ఫేట్ యొక్క ఫార్ములా Ca3PO4. నెక్స్ట్ 939 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ మేక్స్ లైమ్ వాటర్ మిల్కీ. చూడండి ఇందులో ఏ గ్యాస్ అనేది మీకు లైమ్ వాటర్ మిల్కీగా ఉన్నట్టు చేస్తుందని చెప్తున్నాడు. సో ఇక్కడ వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ మనకి లైమ్ వాటర్ అంటే ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అని దానికి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట, CaOH2. అయితే ఇందులో ఏ గ్యాస్ అనేది మీకు దాన్ని మిల్కీగా చేస్తుందంటే ఎప్పుడైతే మీరు లైమ్ వాటర్ కంటే కాల్షియం హైడ్రాక్సైడ్కి మీరు కార్బన్ డైఆక్సైడ్ని యాడ్ చేస్తారో, ఇక్కడ మీకు ఇందులో ఇవ్వలేదండి. కార్బన్ డైఆక్సైడ్ మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు అది మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే CaCO3 అనమాట. ఇదొక ప్రెసిపిటేట్, బట్ ఇది ఎలా ఉంటుందంటే మిల్కీలో ఉంటుంది అనమాట, మిల్కీ కలర్లో. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మీకు ఇది ఒక ప్రెసిపిటేట్ అనమాట, ఇది మిల్కీ కలర్లో ఉంటుంది. సో ఇదండి ఇక్కడ మనకి ఏం యాడ్ చేస్తే వచ్చిందంటే కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి. ఇలాంటి క్వశ్చన్ మీకు రిపీట్ అవుతూ ఉంటుంది, చూస్తుండండి. సో 940 కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. చూడండి కాల్షియం సల్ఫేట్ మీకు ఆల్రెడీ చెప్పానండి. మీకు బేకింగ్ సోడా ఏంటి, బేకింగ్ పౌడర్ ఏంటి, వాషింగ్ సోడా ఏంటి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏంటి, ఇవన్నీ మీకు సాల్ట్స్లో చాలా టైప్స్ అని చెప్పి నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని ఏమని చెప్తామంటే అది ఒక వైట్ సిమెంట్ అని చెప్తామండి. ఇది మనం చాలా వరకు చూస్తాం దీన్ని. ఇది ఒక వైట్ సిమెంట్ అనమాట. దీని కెమికల్ ఫార్ములా ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ది CaSO4 అండి. CaSO4 బట్ దీన్నే మనం ఏమంటామంటే హెమీహైడ్రేట్ అని చెప్పి చెప్తాము. సో ఇక్కడ ఇంతకీ మన క్వశ్చన్ ఏంటంటే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఈజ్ ఆల్సో నోన్. చూడండి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ని మనం ఏమంటామంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అని చెప్పి చెప్తాము ఇక్కడ. కానీ ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఆన్సర్ బాక్స్లో చూసేటప్పుడు CaSO4 చూడండి ఇక్కడ యాక్చువల్గా దీని ఇది మనకి ఎలా వస్తుందంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది మీకు అక్కడ కూడా నేను మ్యానుఫ్యాక్చరింగ్లో చెప్పాను. జిప్సం తీసుకున్నాం అనుకోండి. జిప్సం అంటే ఏంటి మనకి CaSO4 కదా. దీన్ని మనం హీట్ చేసేటప్పుడు అది కూడా ఎక్కడ అంటే at 373 కెల్విన్స్ వద్ద అనమాట. అలాంటి దగ్గర మీరు అక్కడ దాన్ని హీట్ చేసేటప్పుడు మీకు అక్కడ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది వస్తుంది.
సో ఇక్కడ ఏంటంటే CaSO4 2H2O కదండి మనకి జిప్సం, దీన్ని మనం హీట్ చేసాం. హీట్ చేసేటప్పుడు మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏమొస్తుందంటే CaSO4 హాఫ్ H2O అనేది మీకు ఫామ్ అవుతుందండి. అండ్ ఇంకా దీనికోసం మీకు ఆల్రెడీ చెప్పానండి. సపోజ్ దీన్ని యూజెస్ తీసుకుంటే మనకి ఎలా అంటే బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయ్యేటప్పుడు వాటిని రైట్ పొజిషన్స్లో ఉంచడానికి కూడా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తాం. అండ్ టాయ్స్లో లేదంటే డెకరేటివ్ వాల్స్లోని, నెక్స్ట్ కొన్ని సీలింగ్స్లోని, ఇలాంటివన్నీ కూడా మీకు POP అంటే ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే మనం వాటన్నిటిలోనే ఇదే యూజ్ అవుతుందండి. సో ఇది లైట్గా దీని గురించి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ని మనం ఏమంటామంటే ఫార్ములా CaSO4 హాఫ్ H2O. సో దీన్ని ఏమంటామంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఆప్షన్ డి. నెక్స్ట్ 941 విచ్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. చూడండి ఇక్కడ మనకి వాటర్లో సాల్యుబుల్ కానిది అని అడుగుతున్నాడండి. వాటర్లో సాల్యుబుల్ కానిది ఏంటంటే మీకు కాల్షియం కార్బోనేట్ అండి. ఇందాక నేను మాకు ఆల్రెడీ చెప్పాను ఇది ఒక ప్రెసిపిటేట్ అని చెప్పి. ఎలా మీకు వచ్చిందండి, లైమ్ వాటర్ తీసుకున్నాం. లైమ్ వాటర్ అంటే ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్ కదా. సో దీంతో మనం దేన్ని యాడ్ చేసాం, అక్కడ కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేసామని చెప్పాం కదా. కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేసేటప్పుడు మీకు అక్కడ CaCO3 అనేది ఫామ్ అవుతుంది. CaCO3 అనేది ఏంటంటే అది ఒక ప్రెసిపిటేట్ అండి. ఇది మీకు ఒక మిల్కీలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రెసిపిటేట్ కదండి, ఇది మీకు వాటర్లో సాల్యుబుల్ కాదు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ 942 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మినరల్ రిక్వైర్డ్ ఫర్ ద కోగులేషన్ ఆఫ్ బ్లడ్. చూడండి బ్లడ్ని కనుక ఏమంటారు దాన్ని గడ్డ కట్టించడానికి మీకు అక్కడ ఏం యూజ్ అవుతుందంటే కాల్షియం యూజ్ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ డి అండి. ఆప్షన్ ఇక్కడ ఏమవుతుందంటే డి. నెక్స్ట్ 943 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం. చూడండి కాల్షియంతో మనకి ఏమి మేడ్ అయి ఉంటే బ్లడ్, ప్లాస్మా, బైల్ ఇవేం కాదండి, ఓన్లీ టీత్. ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యూస్డ్ యాజ్. చూడండి ఇక్కడ చూడండి డిస్ఇన్ఫెక్టెడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ దీని మీనింగ్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా అండి. దీని మీనింగ్ మీకు అంటే ఇది ఏంటంటే ఒక కెమికల్లీ లిక్విడ్స్ ఉంటాయి కదండి మనకి, అలాంటి అవి ఏంటంటే కొన్ని బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేస్తాం మనం, కెమికల్గా కొన్ని లిక్విడ్స్ని యూజ్ చేస్తాం కదా. సో అలాంటివి అనమాట. సో వాటిల్లో మనం ఏం యూజ్ చేస్తామంటే బ్లీచింగ్ పౌడర్ అండి, CaOCl2. బ్లీచింగ్ పౌడర్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. సో బ్లీచింగ్ పౌడర్ని మనం కెమికల్గా మనం ఎలా రాస్తామంటే CaOCl2 బ్లీచింగ్ పౌడర్ని మనం అక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా బ్లీచింగ్ పౌడర్ అంటే CaOCl2. ఆప్షన్ బి. సో బ్లీచింగ్ పౌడర్ కోసం కూడా నేను ఆల్రెడీ చెప్పానండి మీకు. బ్లీచింగ్ పౌడర్ అనేది కూడా మీకు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని కూడా నేను చెప్పానండి. లైక్ స్లాక్డ్ లైమ్ అంటే ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్, ఇలాంటి నేమ్స్ అన్ని గుర్తుంచుకోండి దేన్ని ఏమంటున్నామని చెప్పి. కాల్షియం హైడ్రాక్సైడ్ మనం స్లాక్డ్ లైమ్ అని చెప్పి కూడా అంటాము. సో దీన్ని ఏంటంటే క్లోరిన్ గ్యాస్తో కలిపినప్పుడు CaOH2 ఉంది కదండి, కాల్షియం హైడ్రాక్సైడ్ లేదంటే స్లాక్డ్ లైమ్ అని చెప్పి చెప్తాము. దీన్ని మీరు క్లోరిన్తో యాడ్ చేసేటప్పుడు అంటే క్లోరిన్తో కలిపినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అనమాట, CaOCl2 కూడా మీకు ఫామ్ అవుతుంది. సో CaOCl2 ఎలా ఫామ్ అవుతుందంటే కాల్షియం హైడ్రాక్సైడ్ని క్లోరిన్ని కలిపి మీరు రియాక్షన్ చెందిస్తే మీకు అక్కడ బ్లీచింగ్ పౌడర్ అనేది వస్తుందండి. సో బ్లీచ్ మీన్స్ ఏంటంటే డీకాలరైజ్ అనమాట. సపోజ్ దీని యూజెస్ కోసం మాట్లాడుకుంటే చూడండి అంతా మీకు క్లమ్జీగా ఉన్నట్టుంది, ఇదంతా ఎరేజ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే కెమికల్ ఫార్ములా ఫర్ బ్లీచింగ్ పౌడర్ అంటే CaOCl2. సో ఇక్కడ వీటి యూజెస్ కనుక చూసుకుంటే మనకి సపోజ్ క్లాత్స్పై వేరే క్లాత్స్ అంటే మనం సర్ఫ్లో నానేసేటప్పుడు ఇలాంటప్పుడు కొన్ని క్లాత్స్ యొక్క మరకలని వేరే క్లాత్గా అంటుకోవడం ఇలాంటివన్నీ అవుతుంటాయి కదండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వాటిని బ్లీచ్ చేయడానికి అంటే లాండ్రీస్కి ఇలాంటి వాటికి ఇస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే బ్లీచింగ్ పౌడర్ వేస్తారనమాట. సో అలా వేసేటప్పుడు వాళ్ళకి న్యూ కలర్ని వేస్తారనమాట. ఓల్డ్ దానికి బదులుగా వాళ్ళు డీకలరైజేషన్ చేసి వాళ్ళకి న్యూ కలర్ని వేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే కెమికల్ ఇండస్ట్రీస్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్గాను, అండ్ ఇంకా ఏంటంటే వాటర్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, వీటన్నిటిని కూడా క్లీన్ చేయడానికి కూడా మనం బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 946 చూడండి బ్లీచింగ్ ఇస్ ద మోస్ట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఆఫ్ పౌడర్. చూడండి ఇక్కడ బ్లీచింగ్ కోసం అడుగుతున్నాడు. బ్లీచింగ్ పౌడర్ అనేది చూడండి మోస్ట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అనేది ఏంటంటే మనకి కాల్షియం హైపోక్లోరైడ్ అండి, కాల్షియం హైపోక్లోరైడ్. ఆప్షన్ బి. ఇదే మనకి ఏంటంటే బ్లీచింగ్ అని చెప్తాం అనమాట. దీని ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 947 వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ చాక్. చూడండి ఇక్కడ ఏంటంటే కాల్షియం కార్బనేట్ని మనం చాక్ అని చెప్తామండి, కాల్షియం కార్బనేట్ CaCO3. ఆప్షన్ సి. నెక్స్ట్ 948 వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఫర్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. చూడండి కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం ఏమంటామంటే లెమనేడ్ అని కూడా అంటామండి. కాల్షియం చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్స్ వస్తున్నాయి. చూడండి కాల్షియం హైడ్రాక్సైడ్ ఇందాక కూడా నేను చాలా నేమ్స్ చెప్పాను, సాటిల్ లైమ్ అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా. సో కాల్షియం హైడ్రాక్సైడ్ ఒక కామన్ నేమ్ ఏంటంటే మనకి లెమనేడ్ అండి. ఫార్ములా ఏంటంటే CaOH2. అండ్ దీన్నే ఇంకా కూడా మనం ట్రెడిషనల్గా ఏమని చెప్తాం, ఇందాకే మీకు చెప్పాను కాల్షియం హైడ్రాక్సైడ్ స్లాక్ లైమ్ అని చెప్పి. సో ఇక్కడ కూడా మీకు ఇచ్చాడు చూడండి. సో నేమ్స్ అన్నీ గుర్తుంచుకోండి. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ మనకి ఏ. నెక్స్ట్ 949 ద అటామిక్ మాస్ ఆఫ్ కాల్షియం. కాల్షియం యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే 40 అండి.
నెక్స్ట్ 950 ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ క్విక్ లైమ్. చూడండి, క్విక్ లైమ్ అంటే ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ అనమాట. క్విక్ లైమ్ అంటే ఏంటంటే కాల్షియం ఆక్సైడ్, CaO. సో ఈ నేమ్స్ అన్ని గుర్తుంచుకోండి. క్విక్ లైమ్ అంటే ఏంటంటే కాల్షియం ఆక్సైడ్, CaO. నెక్స్ట్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ CaO? CaO నేమ్ అంటామంటే కాల్షియం ఆక్సైడ్, కాల్షియం డయాక్సైడ్ కాదండి. సో కాల్షియం ఆక్సైడ్, D. నెక్స్ట్ 952 డాష్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ హైడ్రేటెడ్ లైమ్. చూడండి, హైడ్రేటెడ్ లైమ్ అంటే ఏంటంటే అది కూడా మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట. కాల్షియం హైడ్రాక్సైడ్నే మనం ఏమంటామంటే, ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను స్లాక్డ్ లైమ్ అని చెప్పి. సో కాల్షియం దీన్ని ఇంకా ఏమంటామంటే స్లాక్డ్ లైమ్ అని, ఇంకా హైడ్రేటెడ్ లైమ్ అని, ఇలా సో చాలా నేమ్స్తో పిలుస్తూ ఉంటాం. సో హైడ్రేటెడ్ లైమ్ అంటే ఏంటంటే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట, ఆప్షన్ B. నెక్స్ట్ 953 ద కెమికల్ నేమ్ ఆఫ్ డాష్ ఇస్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. చూడండి, కాల్షియం సల్ఫేట్ మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదండి. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ని మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఇందాకనే మనం చూసాం. సో ఇక్కడ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మన జిప్సమ్ చూసాం, మనం కెమికల్ ఫామ్లో చూసాం, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇవన్నీ నేను మీకు డిస్కస్ చేశాను అండి. ప్రతిసార్లు మనం రివిజన్ చేసే పని లేదు. సో ఇక్కడ మనకి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్. సో దీని యూజెస్ కానీ, దీని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్నిటివి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకసారి ఏంటంటే NCERTs బద్దకించకుండా ఒక్కసారి చదివితే మీకు ఈ సబ్జెక్ట్ ఈజీగా వస్తుందండి. సో ఇక్కడ 954 డాష్ ద కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ డ్రైయింగ్ ఏజెంట్. చూడండి, డ్రైయింగ్ ఏజెంట్గా మనం దేన్ని యూజ్ చేస్తామని అడుగుతున్నారు ఇక్కడ. డ్రైయింగ్ ఏజెంట్ అంటే ఏంటండి మనకి, అంటే అక్కడ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని వాటర్ని రిమూవ్ చేస్తేనే కదా డ్రైయింగ్ ఏజెంట్ అని చెప్తాము. సో అందులో ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ని మనం డ్రైయింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తామండి. సో ఈ కాల్షియం ఆక్సైడ్ మీకు ఎలా వచ్చిందో నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను అనుకుంటున్నాను. CaCO3 ఉంది కదండి. CaCO3 అంటే ఏంటి, లైమ్ స్టోన్ అనొచ్చు, ఇంకా చాలా నేమ్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ CaCO3 కాల్షియం కార్బోనేట్ మనం లైమ్ స్టోన్ అని అంటాం. దీన్ని మీరు హీట్ చేశారనుకోండి, హీట్ చేసేటప్పుడు మీకు ఏమొస్తుందంటే కాల్షియం ఆక్సైడ్ని మనం ఏమంటామంటే క్విక్ లైమ్ అని చెప్తాం. ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేస్తాం. కాల్షియం ఆక్సైడ్ని మనం క్విక్ లైమ్ అని అంటామండి. అండ్ కాల్షియం ఆక్సైడ్తో పాటు మీకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కూడా మీకు రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి సపోజ్ మనకి ఏంటంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్స్లో కానీ, పెప్పర్, ఇలా కాస్టిక్ సోడా, ఇలాంటి వీటన్నిటిలో కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇది అర్థమైంది కదండి. డ్రైయింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ నుండి వాటర్ అనేది ఉన్నప్పుడు ఆ వాటర్ని మనం రిమూవ్ చేయడం డ్రైయింగ్ ఏజెంట్ అని చెప్తాము. సో కాల్షియం ఆక్సైడ్ని మనం ఎలా CaO, కాల్షియం ఆక్సైడ్ అంటే CaO అనమాట, ఇక్కడ ఆప్షన్ C. సో ఈ కాల్షియం ఆక్సైడ్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే డ్రైయింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాం. కాల్షియం ఆక్సైడ్ అంటే దాన్ని మనం ఇంకా ఏమంటాం అంటే క్విక్ లైమ్ అని కూడా అంటాం. సో ఇది ఎలా వస్తుందంటే మీకు ఎలా ఫామ్ అవుతుందంటే కాల్షియం కార్బోనేట్ ఉంటుంది కదండి. కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3, దాన్ని లైమ్ స్టోన్ అని కూడా అంటాం. దీన్ని హీట్ చేసేటప్పుడు మీకు ఈ కాల్షియం ఆక్సైడ్ లైక్ క్విక్ లైమ్ అనేది వస్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. ఓకేనండి. సో ఇంకా ఇక్కడ ఏమున్నాయండి, మీకు జిప్సమ్ ఫామ్లో ఆల్రెడీ తెలుసు కదండి, CaSO4 అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏముంది, కాల్షియం కార్బైడ్ అంటే చూడండి ఇక్కడ ఆప్షన్ B, కాల్షియం కార్బైడ్ అంటే ఫార్ములా Ca2 వస్తుందండి. సో నెక్స్ట్ ఏంటంటే కాల్షియం కార్బేట్ అండ్ కాల్షియం ఆక్సైడ్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకున్నాం CaO అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకా మనకి D అనేది కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే C అండి. నెక్స్ట్ 955 కామన్ నేమ్ ఆఫ్ కాంపౌండ్ CaOCl2 మనం ఏమనుకున్నాం ఆల్రెడీ, బ్లీచింగ్ పౌడర్ అనుకున్నాం కదండి. సో ఇక్కడ ఆప్షన్ C. మిగతావన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వాషింగ్ సోడా, దీని యూజెస్ అని నేను మీకు ఆల్రెడీ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాబట్టి నేను కంటెంటే ముందు ఇస్తున్నా, కంటెంట్ ఇచ్చేకనే నేను ప్రీవియస్ పేపర్స్ చెప్తున్నా. సో ఒక్కసారి ఏంటంటే మీకు కొద్దిగా ఫ్రీ టైం ఉన్న కంటెంట్ చూడండి. ఎందుకంటే మీకు RRB కానీ దేనికైనా సరే మనకి NCERT 9th and 10th ఇనఫ్ అండి. సో 9th and 10th ఎంత టైం పడుతుందండి, మహా అయితే ఒక 1 వీక్ ఆడుతూ పాడుతూ చదివినా సరే మీకు అది అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ C, బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ 956 నుండి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను అండి. సో అలా టేక్ కేర్, బై.